వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుని లడ్డు వేలం నిర్వహించగా బ్యాంకు మేనేజర్ ఉప్పల రవీందర్ కుమార్ 30,000 రూపాయలకి లడ్డును దక్కించుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడారు. వినాయకుని నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సహకార కేంద్రం బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుని లడ్డు వేలం నిర్వహించగా బ్యాంకు మేనేజర్ ఉప్పల రవీంద్ర కుమార్ 30,000 రూపాయలకి లడ్డుని దక్కించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ విఘ్నేశ్వరుడు అందరికీ శక్తినిచ్చి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ముందుకు వెళ్లేలా ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిరియాల శ్రీనివాస్, విక్రమ్, సింగం, రాజు, అశోక్, భరత్, ఉదయ్, వెంకటరెడ్డి, స్వామి, సాయి, వెంకన్న, శ్రీను, శ్రీధర్, బుషిపాల్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. లిమిటెడ్ నల్గొండ హెడ్ ఆఫీస్ నందు 9 రోజులుగా గణేష్ నవరాత్రి పూజలు జరపడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 10వ రోజు మంచిగా పూజ చేసుకొని గణనాథుని కదిలించి ఈరోజు తన తల్లి ఒడిలోకి గంగమ్మ తల్లి ఒడిలోకి సాగనంపడం జరుగుతుంది. ఈ 9 రోజులు ఎవరెవరైతే యావత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎవరెవరైతే తమ కోరికలు సిద్ధింప చేయాలని కోరుకున్నాడో వాళ్ళందరి కోరికలు సిద్ధింపాలని, ఏ ఒక్క జాతిలో కూడా ఎటువంటి అణగారినటువంటి వ్యవస్థ లేకుండా అందరూ కూడా ఆనందంగా వాళ్ళ ఇళ్లల్లో వెల్లివిరియాలని, సుఖ సంపదలతో, సుఖ ఆరోగ్యాలతో మరియు సంపదలతో వెళ్ళి విరియాలని, ఆ గణనాథుని మళ్ళొచ్చే సంవత్సరం వరకల్లా భారతదేశం కలకలలాడాలని, ప్రతి హిందువు కూడా తమ జాతిని రక్షించుకోవడానికి ముందుకు వెళ్ళాలని ప్రతి హిందువు చైతన్యపరిచి ఈరోజు హిందూ జాతిని సమేతపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ముఖ్యంగా చెప్పాలంటే ఏ పండుగ జరుపుకున్నా మనము మాంసం లేకుండా పండుగ జరుపుకోలేం. కానీ ఏకైక పండుగ ఏదంటే అది గణేష్ పండుగ ఒకటి. కారణం ఏంటంటే 9 రోజులు కూడా ఎవరు కూడా మందు కానీ మాంసం కానీ తినకుండా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ప్రతినిత్యం అతన్ని కొలుచుకుంటూ అతని యొక్క దీవెనలు కోరుకుంటూ, ఎందుకంటే గణనాథుడు అనేవాడు ఆదిదేవుడు, ఆయన పూజ లేనిదే ఏ పూజ కూడా చేయలేం. కాబట్టి ఆ ఆదిదేవునికి అనుగ్రహం అందరి మీద ఉండాలని, అట్లాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మా చైర్మన్ గారు కొమ్మం శ్రీనివాసరెడ్డి గారు, మరి అలాగే మా మేనేజ్మెంట్ ఏదైతే కృతనిశ్చయంతో ఉందో 3,000 కోట్లు అది దాటింపజేయాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.